ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు అని ఆయన చెప్పినట్టే సమాధిని ఖాళీ చేసి సజీవునిగా లేచి ఉన్నాడని మనము ప్రపంచమంతా గొంతెత్తి ఆయనను స్తుతి కీర్తనలు పాడు ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయనను పట్టి కొట్టి చంపి బంధించి సమాధి చేసిన ఆ సమాధి ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఖాళీ సమాధి గొంతెత్తి చెప్తుంది, యేసు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మరణమును జయించిన విజయుడు. ఇంత గొప్ప దేవుని ఆరాధించే గొప్ప భాగ్యం మనకు అనుగ్రహింపబడింది. ఎంతో ధన్యులమని మరొకసారి థ్యాంక్స్ చెప్దామా? పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడవైన దేవుడవు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడవు, మహిమాన్వితుడవు, మీకు స్తోత్రాలయ్యా. మరణము నిన్ను బంధించి ఉంచలేకపోయింది, సమాధి మిమ్ములను బంధించి ఉంచలేకపోయింది. అవును నాయన, మా ఎడల మీరు చేయు గొప్ప కార్యములకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరణమును పాపమునకు బానిసలుగా బందీలుగా ఉన్న మా జీవితాలను కూడా విడుదలనిచ్చి విమోచించి రక్షించి మీ వెలుగుమయముగా మార్చినందుకై స్తోత్రాలు. పునరుద్ధానపు జీవముతో నీ పిల్లలను నింపుచున్నందుకై స్తోత్రాలు. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీ పునరుద్ధానపు శక్తితో నింపండి, మీ కృప దయచేయండి. ఇంకను పాపములో, చీకటిలో, అపవాది యుక్తులలో బందీలుగా ఉన్న వారికి ఈ దినమే గొప్ప విడుదల కలుగునుగాక. పునరుద్ధానపు వెలుగును వారు చూచుదురుగాక, క్రీస్తు ప్రత్యక్షతను పొందుదురుగాక. మీ సహాయమును అనుగ్రహించి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక.